హైకోర్టుకి వెళ్ళిన సంగతి నాకు తెలియదు, కానీ ఆయన ప్రెస్ మీట్ అయితే నేను చూడటం జరిగింది. మరి నాకు తెలిసి కొందరు వ్యక్తిగత కక్షల్లో రెగ్యులర్గా ఎవరైనా కొట్టుకుని ఉండొచ్చు, కానీ పార్టీ పరంగా ఎటువంటి దాడులు అయితే నాకు తెలిసి జరగల. మొన్న మా ఎమ్మెల్యేల మీటింగ్ అప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఎవరు కూడా ఎటువంటి దాడులు ఎవరి మీద చేయడానికి వీల్లేదు, చేస్తే ఏ పార్టీ వాళ్ళైనా సరే నేను చట్టపరంగా చర్యలు తీసుకుంటా. గతంలో ఎవరైనా తప్పుగా కేసులు పెట్టి తప్పుగా హింసించి ఉంటే వాళ్ళ మీద మటుకు ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, కానీ మీరు కొట్లాడుకోవద్దని చాలా స్పష్టంగా చెప్పారు. ఎక్కడైనా 1-2 సంఘటనలు జరుగుంటే అది ఆ వ్యక్తిగతంగా మరి గతంలో ఎవడన్నా మరి వీళ్ళందరినీ చావగొట్టేశారు, నన్ను కూడా కొట్టారు. సో అలాగా ఎక్కడైనా కొట్టుంటే ఆ కొట్టినోడు కనపడితే వీడేదో గోప మీద ఒకటి కొడితే కొట్టుండొచ్చు, అది దాడి కాదు. అది ఇద్దరి మధ్యన జరిగిన గొడవ తప్ప 2 పార్టీల మధ్యన జరిగిన గొడవగా మరి చూపెట్టి వాళ్ళు అలా చేయటం, ఇది జరిగింది నిజం కాదు. ఒకవేళ నిజమైనా వాళ్ళు మాట్లాడడానికి అర్హత లేదు. నేను మొదటి ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండో రోజే ట్వీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. తర్వాత నిన్న హైకోర్టుకు వెళ్ళిన వైవి సుబ్బారెడ్డి అయితే సిట్ ఏర్పాటు చేయాలన్నాడు దాడులకు సంబంధించి. అసలు దాడులు జరిగితేగా సిట్ ఏర్పాటు చేయడానికి. ఇప్పుడు కాదు, అసలు మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారి బాధ ఏంటంటే ఆయన ఎలా ఓడిపోయాడో ఆయనకు అర్థం కావట్లా. ఆయన తప్పులేమీ ఆయనకు తెలియట్లేదు. ఇంకా ఆయన అతి దారుణమైన తప్పులు చేశాడు కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అని ఓడించిన ఎన్నిక ఇది అని చెప్పి ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. అందుకని ఏదో మరి శకుని పాక్షికల్లాగా ఉన్నాయని, లేకపోతే ఈ ఈవీఎం మిషన్లో ఏం మాయ చేశారో అని, ఈ రకంగా తన పరాజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి, అంటే ఆయన విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించకుండా తన పరాజయాన్ని ఈ ఎలక్ట్రానిక్ మెషిన్లని ఇంకోటని ఇస్తున్నారు. గతంలో తెలుగుదేశానికి వచ్చిన ఓట్ల శాతం ఆయనకి ఇప్పుడు వచ్చింది. మరి అప్పుడు ఆయన 150 సీట్లు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మిషన్ మేనేజ్ చేశారని ఏం చెప్పలేదే. ఆయన ఓటమిని హుందాగా స్వీకరించారు. మళ్ళీ మనం వచ్చేదాకా పని చేయాలి అని చెప్పి, సరే కరోనా వచ్చినందువల్ల ఒక సంవత్సరం ప్రజలు అందుకుంటానన్నారు తప్ప ఇలా మిషన్ల మీద శకుని పాక్షికల మీద తోసేలా. అది హుందా ఉన్న రాజకీయ నాయకుల లక్షణం చంద్రబాబు నాయుడు గారిలో చూసాం. అతనిది బేల స్వభావం, అతను తప్పు ఒప్పుకోలేని పసి మనసు. చిన్నపిల్లోడు ఒప్పుకోడు కదా, ఏదైనా నువ్వు తప్పు చేసావన్నా తప్పు చేయలేదని అంటారు. అలాగే ఇతను ఇంకా చిన్నపిల్లోడు మనస్తత్వం పోలే.